తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఈ సాంగ్ మీకు గుర్తుంది కదా, చాలా ఫేమస్. ఈ మధ్య కాలంలో ఎంత వేగంగా పెళ్లిళ్ళు అవుతున్నాయో అంతే వేగంగా డైవర్సెస్ కూడా అవుతున్నాయి. అయితే ఢిల్లీలో ఒక సంఘటన చోటు చేసుకుంది. 2020లో శిఖా సౌరభ్ల వివాహమైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చిన్న చిన్న గొడవలై అవి కాస్త విడాకుల వరకు దారితీశాయి. అయితే శిఖా సౌరభ్లు డైవర్స్ కి అప్లై చేశారు. ఆ తర్వాత శిఖా వాళ్ళ ఫాదర్ తన కూతురు లైఫ్ ఇలా అయిపోయిందనేసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇక తన ఆరోగ్యం చాలా క్షీణించింది. ఇక తనకు హార్ట్ అటాక్ వచ్చేసి తను ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే శిఖా సౌరభ్ మీద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అయితే ఆ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. అయితే ఈ విషయం సౌరభ్ కు తెలిసింది. ఇలా శిఖా వాళ్ళ తండ్రి హార్ట్ అటాక్ కు గురై గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ విషయం సౌరభ్ కు తెలిసింది. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. శిఖా వాళ్ళ తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, తనకు చాలా సీరియస్ గా ఉంది అని సౌరభ్ కు తెలిసింది. ఇక సౌరభ్ వెంటనే ఇవేమీ ఆలోచించలేదు, కక్ష సాధింపులకు వెళ్లలేదు. తనను తన ఫ్యామిలీని శిఖా రోడ్డు మీదకి తీసుకొచ్చింది అనేసి ఏం ఆలోచించకుండా వెంటనే శిఖా వాళ్ళ తండ్రిని గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఇక దేశంలోనే అత్యుత్తమైన ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి తనకు చికిత్స అందించి తన ప్రాణాలను కాపాడడం జరిగింది. ఇక ఇంతలోనే తదుపరి కోర్టు వాయిదాకు వచ్చింది. అప్పుడు శిఖా జడ్జి ముందే వాళ్ళ డైవర్స్ పేపర్స్ ని చించివేసి విసిరేయడం జరిగింది. ఇక తన హస్బెండ్ ముందు ఏడ్చి తన కాళ్ల మీద పడి క్షమించమని అడగడం జరిగింది.